తెలుగుదేశం పార్టీకి అత్యంత సీనియర్ నాయకుడు, పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీకి నమ్మదగిన నాయకుడిగా అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు. ఎన్టీఆర్ హయాంలో కూడా మంత్రిగా పనిచేశారు, చంద్రబాబు గారి హయాంలో మంత్రిగా పనిచేశారు. పార్టీకి బలమైన వాయిస్, ఉత్తరాంధ్ర బీసీ కమ్యూనిటీ, అలాగే మంచి సబ్జెక్ట్ ఉన్న నాయకుడు, చరిష్మా ఉన్న నాయకుడు. ఇలా అయ్యన్న పాత్రుడు గారికి కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి. సో అందుకని అయ్యన్న పాత్రుడు గారు అంటే పార్టీలో చాలామందికి అభిమానం. సరే, అటువంటి అయ్యన్న పాత్రుడు గారు గంటా శ్రీనివాస్ గారు, అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ కీలక నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారి మీద కొన్ని కామెంట్స్ చేశారు. అసలు అయ్యన్న పాత్రుడు గారు ఈ కామెంట్స్ ఎందుకు చేశారు, కారణం ఏమిటి, గతంలో వీళ్ళిద్దరికి మధ్య ఏం జరిగింది, మరి తెలుగుదేశం పార్టీ ఈ ఇష్యూని ఏమైనా డీల్ చేయగలదా లేదా వదిలేస్తారా అనే అంశాన్ని మనం ఒకసారి చూసుకుంటే, ముందుగా అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నారంటే, ఎవడండి గంట, లక్షల్లో వాడొక్కడు, లక్షల్లో నేను ఒక్కడిని, గంట ఏమైనా పెద్ద నాయకుడా, ప్రధాన అంటూ ప్రశ్నించారు. పార్టీలో అందరూ రావాలి, అందరూ పనిచేయాలి. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పని చేయకుండా కష్టకాలంలో కూడా పార్టీ కోసం పనిచేయాలనేదే మా కోరిక అని స్పష్టం చేశారు. మేము ఎవరికి వ్యతిరేకులం కాదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బొక్కల్లో దాక్కొని ఎన్నికలు వస్తున్నాయని మళ్ళీ వస్తున్నారని సెటైర్ వేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీకి అండగా ఉండాలనేదే మేము కోరుకుంటున్నామన్న ఆయన, అలా ఉండని వారిని చూస్తే మాకు బాధేస్తుంది అని చెప్పారు. సో ఇక్కడ మనం దీన్ని కొంచెం డీటెయిల్డ్గా చూసుకుంటే, గంటా శ్రీనివాసరావు గారు నిజంగా అయ్యన్న పాత్రుడు గారు చేసిన కామెంట్లో ఒక అర్థం ఉంది, ఒక ఆవేదన ఉంది. గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా గెలిచారు 2019 ఎన్నికల్లో. ఆయనకు ఒక నియోజకవర్గం అంటూ ఫిక్స్ ఉండదు, ఒక పార్టీ అంటూ ఫిక్స్ ఉండదు. గంటా గారి రాజకీయ జీవితం మొదలైనప్పటి నుంచి కూడా ఆయన ఎంపీగా పోటీ చేశారు, ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేశాక మళ్ళీ ఆ నియోజకవర్గంలో చూడరు, ఆ నియోజకవర్గంలో పోటీ చేయరు. అనేక పార్టీలు, కాంగ్రెస్ అయిపోయింది, ప్రజారాజ్యం అయిపోయింది, టీడీపీ అయిపోయింది. ఇప్పుడు టీడీపీలో కూడా ఉంటారో లేదో డౌటు. బీజేపీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు జరిగాయి, వైసీపీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు జరిగాయి. ఇవన్నీ జరిగిపోయినాయి. అంటే నమ్మదగిన నాయకుడు కాదు అనేది మాత్రం తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త చెప్తారు. తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఉన్న నాయకుల్లో ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, నమ్మకం కోల్పోయిన నాయకుడు, ఏకైక నాయకుడు గంటా శ్రీనివాసరావు గారు మాత్రమే. దానికి కారణం ఏంటంటే, ఆయన 2019కి ముందు, అంటే 2014కు ముందు ఆయన పార్టీలోకి వచ్చారు. 2014లో పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. 2014 నుంచి 19 వరకు మంత్రి పదవి అనుభవించారు. అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ చంద్రబాబు గారు ఆయన ఏమీ చేయలేకపోయారు, మంత్రి పదవి నుంచి తీయలేకపోయారు. బాగా సంపాదించుకున్నారు. అనేక ఆరోపణలు, వివాదాలు బోల్డ్ ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే 2019లో ఆయన కోరుకున్న వేరే నియోజకవర్గం ఇచ్చారు, ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత ఒక సీనియర్ నాయకుడిగా, మాజీ మంత్రిగా, ఒక కీలకమైన నాయకుడిగా ఆయన పార్టీ తరపున పార్టీ వాయిస్ పెద్దగా వినిపించాలా లేదా? లేదు. ఎక్కడా కూడా పార్టీ వాయిస్ వినిపించాల, ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించాల, ఎక్కడా కూడా ఈ బీజేపీని రాజకీయంగా విమర్శించాల. అంటే ఒక తెలుగుదేశం పార్టీ, ఒక నిఖార్సైన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఆయన వ్యవహరించాల. తనకున్న ఇబ్బందులు, తనకున్న వ్యక్తిగత స్వార్థం, తను గతంలో చేసిన తప్పులు ఎక్కడ బయటకు వస్తాయో, తన ఆర్థిక మూలాల మీద ఎక్కడ దెబ్బ పడుతుందో, లేదా తనను ఎక్కడ అరెస్ట్ చేసి కేసులు పెడతారో, లేదా తనను ఎక్కడ అవసరం కోసం వేరే పార్టీ మారితే పార్టీలోకి రానివ్వరో అనే భయంతో సైలెంట్గా ఉన్నారు. పైగా 1.5 year బ్యాక్ జరిగిన విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూడా విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధిలో చాలా సీట్లు టీడీపీ కోల్పోయింది, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ. సో ఇవన్నీ చూసుకుంటే గంటా శ్రీనివాసరావు గారు ఇన్యాక్టివ్గా ఉన్నారు లాస్ట్ 3.5 yearsగా అనేది మాత్రం వాస్తవం. గత 2-3 నెలల నుంచి మాత్రమే యాక్టివ్ అవుతున్నారు. ఏదో తన ఉనికి కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రిజైన్ చేశారు, కానీ రిజైన్ లెటర్ ఇచ్చారు, కానీ అది నమ్మకమైంది కాదు, ఆమోదయోగ్యమైంది కాదు. సరే, ఇప్పుడు అందుకే ఆయన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవిస్తాడు, కానీ పార్టీ కష్టంలో ఉన్నప్పుడు పార్టీ వాయిస్ వినిపించడు, పార్టీ తరపున మాట్లాడు, పార్టీ తరపున పోరాడు, ప్రజల్లో పార్టీ కోసం పనిచేయడు. అటువంటి నాయకుడు మనకెందుకు అనేది అయ్యన్న పాత్రుడు గారి ఆవేదన. సేమ్ సిచ్యుయేషను 2014 ఎన్నికలకు ముందు కూడా వచ్చింది. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో గంటా శ్రీనివాసరావు గారు మంత్రిగా ఉన్నారు. ఆయన టీడీపీలోకి రావడానికి చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు జరిగే సమయంలో అయ్యన్న పాత్రుడు గారికి కొంతమంది మీడియా మిత్రులు ప్రశ్నిస్తే ఆయన ఒక కామెంట్ చేశారు. తెలుగుదేశం పార్టీకి ఎవడైనా రావచ్చు, ఎవడైనా పావచ్చు, కానీ నమ్మకాన్ని మాత్రం గెలుచుకోలేరు. పార్టీలోకి వచ్చి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదేదో పదవులు తీసుకుంటారు, కానీ పార్టీ నమ్మకాన్ని గెలుచుకోలేరు.
పార్టీ మాది, మా బీసీలది. సో మేము పార్టీలో మొదటి నుంచి ఉన్నాం. నా తర్వాతే చంద్రబాబు పార్టీలోకి వచ్చారు. టీడీపీ నుంచి చంద్రబాబు బయటికి వెళ్తే వెళ్ళాలి తప్ప నేను మాత్రం టీడీపీ నుంచి బయటికి వెళ్ళను అని అయ్యన్న పాత్రుడు గారు వైరల్ కామెంట్స్ చేశారు అప్పట్లో 2013 డిసెంబర్ ఆ టైంలో. అంటే తనకు పార్టీ అంటే అంత డెడికేషన్, పార్టీ అంటే అంత పిచ్చి, పార్టీ అంటే అంత కమిట్మెంట్. అందుకే 2019లో టీడీపీ ఓడిపోయినప్పటికీ అయ్యన్న పాత్రుడు గారు ఎక్కడా వెనక్కి తగ్గల. తన మీద దారుణమైన కేసులు పెట్టినప్పటికీ ఆయన పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడా లేదు, పార్టీ కోసం అన్ని విధాలుగా పనిచేశారు. వైసీపీకి ఎక్కడ జడిచిపోలేదు, కేసులకు ఎక్కడ భయపడలేదు, వెనకడుగు వేయలేదు. కానీ గంటా శ్రీనివాసరావు గారు మాత్రం భయపడ్డారు, వెనకడుగు వేశారు, పార్టీ మారాలని చూశారు, టీడీపీకి దెబ్బేయాలని చూశారు, చాలా చేశారు. అందుకే ఆయన మళ్ళీ యాక్టివ్ అవుతుంటే అయ్యన్న పాత్రుడు గారికి నచ్చకపోవచ్చు, అది చాలా సహజం. గంటా శ్రీనివాస్ ఇక్కడ మారాల్సిన వ్యక్తి, తప్పుకు దొరుకుతున్న వ్యక్తి గంటా శ్రీనివాసరావు గారు మాత్రమే. సో మారాల్సింది ఆయనే, తప్పులు చేయకుండా ఉండాల్సింది ఆయనే, ఏమైనా జరిగితే సరిదిద్దుకోవాల్సింది కూడా ఆయనే. థ్యాంక్ యూ.